రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణునామస్మరణతో ఉన్న ప్రహ్లాదుడిపై ఆగ్రహం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుని తీసుకుని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమీ చేయలేదు. అన్న ఆజ్ఞతో బాలుడన్న ఎలాంటి కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుని ఎత్తుకుని అగ్నిగుండంలోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే ఆ పరమాత్మను మౌనంగా ఉండగలడా? ఆ చిద్విలాసమూర్తి వెంటనే ప్రహ్లాదుని మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటల నుంచి బయటకొచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, హోలికకు వరముంది కదా అని. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వర ప్రభావం ఉంటుంది. బాలకుడైన ప్రహ్లాదుని తీసుకుని మంటల్లో వేసించడంతో ఆ వరం ఫలించలేకపోయింది. హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకుని హోలీ పండుగను